హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఇవాళ మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు హార్వెస్ట్. సన్నజాజులు, ములక్కాయ, దొండకాయ, వంకాయ ఇలా కోసుకొచ్చి అలా వండుకొని వేడివేడిగా తింటుంటే ఆ మజానే వేరు. ఆర్గానిక్ కదా, ఏమైనా అంత టేస్ట్ ఉంటాయి. మరి బయట తెచ్చిన వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్టు. మనం ఒక్కసారి ఆ టేస్ట్ చూస్తే ఇంకా మనం వదలలేము, పండించుకోవాలి మనం కూడా అన్న ఆలోచన వచ్చేస్తుంది. ఇప్పుడు మా ఇద్దరికైతే సరిపోతాయి నేను పండించేవి. ఇక ఈ కూరగాయలు పండించలేదనుకోండి, మా నంకర్ గారు రైతు మార్కెట్కి వెళ్ళిపోయి ఒక 5-6 రకాలు తెచ్చేస్తారు నాకు. అక్కడ అరకిలో ఒక 20 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 15 ఉన్నాయి అనుకోండి, 20 రూపాయలు ఇస్తాం మనం, చిల్లర లేవని ఇంకొక గుప్పుడు వేస్తారు వాళ్ళు. అవి మా ఇద్దరికి సగమే అవుతాయి, సగం పడేయడమే. ఆ గొడవ అయితే తగ్గింది ఇప్పుడు. ఎందుకంటే ఇవి సరిపోతున్నాయి కదా మాకు. ఏమన్నా ఒకటి ఆరా కొనుక్కుంటాము కావాలన్నాయి. టమోటా, పచ్చిమిర్చి ఇంకా మన గార్డెన్లో ప్లేస్ తక్కువ కాబట్టి పండించలేను. పోయిన సంవత్సరం అవి కూడా పండినాయి బాగా. నాకు గార్డెన్కి తెగులు వస్తుంది, ఆ మొక్కకి బాగా వచ్చేసిద్ది అనమాట తెగులు. అది అన్ని మొక్కలకు అంటుకుంటుందని ఈసారి టమోటా వేయలేదు నేను. చూడండి ఎంతో హ్యాపీ కదా. మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్. ఓకేనా ఫ్రెండ్స్?